ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు టీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. 4+4 భద్రత కల్పిస్తే యథావిధిగా పర్యటిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన చంద్రశేఖరరావు గారి నిర్ణయాల మీద పోరాటం చేస్తే ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి నేను అడ్డు తొలగించుకుంటామని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రకటన చేయడం జరిగింది శాసనసభలోనే అధికారికంగా. ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా ఆయన అవినీతిని ఆయన అరాచక పరిపాలన మీద పోరాటం చేస్తే అడ్డు తొలగించుకుంటాం, ఎన్కౌంటర్లు చేయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా శాసనసభలోనే చెప్పడం జరిగింది. కేంద్ర ఐబీ అధికారులు కూడా స్పష్టంగా రాజకీయ దాడులు జరగడానికి అవకాశం ఉంది, తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాలతో మీరు భద్రత కల్పించండి అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల, చంద్రశేఖరరావు గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుబంధం వల్ల కేంద్ర భద్రత బలగాలతో నాకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్నట్టుగా నిర్లక్ష్య వైఖరి వహించడంతో విధిలేని పరిస్థితిలో నేను న్యాయస్థానం తలుపు తట్టడం జరిగింది.